వాక్యాన్ని సార్, అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. అయినా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి, మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు నాయనా. అదేవిధంగా ప్రభా, ఎవరైతేనైనా ఈ సమయంలో ఈ యొక్క గూగుల్ మీట్లో చేరి ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరికి కూడా ప్రభా ఈ యొక్క వాక్యం వినడానికి ఆసక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరికో ఈ భాగ్యం లేదు నాయనా. మీరు మాకు ప్రతి దినము కూడా తండ్రి నాయన మొదటి జాము తండ్రి మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ క్రియలను బట్టి తండ్రి వాళ్ళ కుటుంబాలను మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము భక్తిహీనత గురించి, భక్తిహీనులు నిర్మూలమగుదురు అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. గత వారం నేను నీతిమంతుల గురించి మనము మాట్లాడాము. అయితే ఎందు నిమిత్తము ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాము అంటే, ఈ డిసెంబర్ మాసంలో మనము చివరి రోజుల్లో మనం ఉన్నాం గనక, ఇప్పటికీ ఒకవేళ మనము భక్తిహీనులుగా ఉన్నట్లయితే మనము దేవుని యందు క్షమాపణ కోరుకొని మరి మనల్ని మనము మార్చుకోవలసిన వారమై ఉంటున్నాము అనడానికి ఈ యొక్క భక్తిహీనత అనేటువంటి అంశం గురించి ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నాను. గత వారంలో నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనకు ఎన్ని మేలు చేస్తాడో అవన్నీ కూడా మనం ధ్యానించాం. ఈ భక్తిహీనుల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు కూడా మనం చదివి ఉంటాం. అనేక పర్యాయాలు కూడా మనం ధ్యానించుకొని ఉంటాం. అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుందాం. మొట్టమొదటిగా భక్తిహీనత అనేది ఏంటి అనే విషయాన్ని గమనిస్తే, దేవుడు అనేక మార్లు కూడా 2 విషయాల గురించి మనకు చెప్తూ ఉంటాడు. భయభక్తులు అని అంటూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు భయభక్తులు కలిగిన వారి కుటుంబము ఇలాగ దీవించబడును అని మనము అనేక సార్లు చూస్తూ ఉంటాం. కనుక ప్రతి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో భయము, అదే సమయంలో భక్తి, ఇవి 2 కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ దేవునికి మనము దూరస్తులమైపోతాం. అదే సమయంలో ఆత్మీయతలో కూడా మనము వెనకడుగు వేస్తాం. కొందరికి భయం ఉండొచ్చు, వారికి భక్తి లేకుండా పోయిండొచ్చు. కొందరిలో భక్తి చాలా బాగుంటుంది కానీ వారిలో భయం లేకుండా ఉండొచ్చు. అయితే ఇవి రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నీ విశ్వాస జీవితంలో నీవు కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ 2 కూడా కలిగి ఉంటామో ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము ముందడుగు వేస్తూ దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మందిని కూడా ఆత్మీయతలోకి నడిపిస్తూ ముందుకు వెళ్తావు. అయితే భక్తిహీనులుగా జీవిస్తే మనకున్నటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. వాటిలో నుంచి నేను కొన్ని మాత్రము మనం సమయాన్ని బట్టి ధ్యానించుకుందాం. కనుక భక్తిహీనత అనగా వారిలో ఆ భక్తి అనేది క్షీణించిపోవడం, లేకపోతే భక్తి అనేది తగ్గిపోవడం. వారు దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. దాన్నే మనము భక్తిహీనత, లేకపోతే వారిని మనం భక్తిహీనులు అని పిలుస్తాం. ఇలాంటి వారు క్రైస్తవుల్లోనే మనము ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఎందు నిమిత్తము అంటే వారి యొక్క ప్రవర్తన బట్టి మనం తెలుసుకోవచ్చు వీరు భక్తిహీనులా లేకపోతే భక్తి కలిగిన వారా అని. ఆదివారం వచ్చినప్పుడు కూడా చాలామంది
మందిరానికి రావడానికి ఇష్టపడరు. క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా వారు మందిరానికి వెళ్లరు. వెళ్ళకపోవడానికి గల కారణం ఏందంటే వారిలో ఆ భక్తి భావము అనేది లేదు. కనుక భక్తి భావము ఎప్పుడైతే వాళ్ళలో లేదో వారు భక్తిహీనులుగా పిలువబడుతున్నారు. వారు దేవుని మందిరానికి రావడానికి కూడా ఇష్టపడరని మన వాక్యంలో కూడా చూడొచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ మనము భక్తిహీనులుగా జీవిస్తున్నామేమో, చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథంలో మనము ఒక వాక్య భాగాన్ని చూసాం. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు అనే మాట చూసాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో. నిర్మూలమగుదురు అనే మాట చాలా కఠినమైన మాటది. కనుక భక్తిహీనులుగా మనం జీవిస్తున్నట్లయితే మన యొక్క ఆయుష్ కావచ్చు, మన యొక్క జీవించేటువంటి ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ మనకు తగ్గిపోయే అవకాశం ఉంది అని మనం గమనించగలం. దేవుడు భయభక్తులుగా ఉన్న వారిని ఆయన ప్రేమిస్తాడు. భక్తిహీనులుగా ఉన్న వారిని ఆయనకు దూరస్తులుగా ఉన్నారు అనే మాట కూడా మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వచనంలో, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును అనుంది. ఈ భక్తిహీనుడి యొక్క అతనికి కలిగిన నష్టం ఎలాంటిదంటే, అతను ఏమైతే ఆశపడతాడో దానికి భంగం ఏర్పడుతుంది. దానికి అడ్డంకు ఏర్పడుతుంది. అదే సమయంలో అతని యొక్క ఆశ అంతా కూడా ఎప్పుడు నిరర్ధకమైపోద్ది. ఆ ఆశ అనేది ఫలించదు. కనుక మనము ఏదైనా సరే ఆశపడినప్పుడు అది జరగాలి, లేకపోతే అది ఫలించాలి అన్నప్పుడు నువ్వు భక్తిగా దేవునిలో జీవించాలి. నువ్వు భక్తిగా లేదంటే నువ్వు ఎన్ని సార్లు ఆశపడినప్పటికీ అది ఒకవేళ ఏదో ఒక సమయంలో ఆ భంగం అనేది ఏర్పడుతూ ఉంటది. నువ్వు బాధపడుతూ ఉంటావు. నువ్వు అనేక సార్లు బాధపడుతూ ఉంటావు గానీ, ఎందుకు ఇది జరగలేదు? ఎందుకు నా ఆశ భంగమైపోయింది? లేపోతే ఎందుకు నిరర్ధకమైపోయింది అనేటువంటి ఆలోచన నువ్వు ఆలోచించడానికి ఒకవేళ అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆలోచించాలి ప్రభునందు ప్రియమైన వారలారా. మన జీవిత ప్రయాణంలో మనకు ఏదైనా ఒకటి జరిగినప్పుడు, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అనేది ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే నీ లోపాలనేవి నీకు తెలుసుకుంటావు. ఆలోచించకుండా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ లోపాలు నువ్వు సవరించుకోలేవు. నీ భక్తి జీవితాన్ని నువ్వు మళ్ళీ పునరుద్ధరించుకోలేవు. అదే సమయంలో నీలో మార్పు రానప్పుడు దేవుని దృష్టి కూడా నీ మీద ఉండదు అనే విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏమైతే ఆశపడతారో ఆశ అంట భంగమైపోతుంది అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనంలో, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాదెగింపడు. రావడానికి ఇష్టపడ్డు. ఎందు నిమిత్తము? దేవుని సన్నిధికి మనము ప్రతి ఆదివారం కూడా క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా మనము వెళ్ళడానికి ఇష్టపడతాం. ఆదివారం వస్తుందంటే కొందరు చాలా భక్తిగా ఉంటారు. ఎందు నిమిత్తము అంటే, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని సేవకుడు మనతో ఈరోజు మరి దేవుడు సేవకుని ద్వారా ఏం మాట్లాడిస్తాడో ఒకసారి మనం వినాలి. ఒకవేళ మనలో ఏదైనా తప్పులు చూపిస్తే దాన్ని మార్చుకోవాలనేటువంటి ఆలోచన భక్తి కలిగిన వాళ్ళలో ఉంటది. కనుక ప్రతిసారి గూడా మందిరానికి వెళ్ళడానికి మనము ఆశతో ఉంటాం. ఎవరు? భక్తి కలిగిన వారు. ఈ భక్తిహీనుడి ఎలా ఉంటుందంటే, ఆదివారం రోజు మందిరానికి రాకుండా, మరి అతని యొక్క సొంత పనులు, లేకపోతే ఆ రోజే ఏదైనా వివాహాలు కావచ్చు, ఇంకేదైనా
పుట్టినరోజులు, ఫంక్షన్స్ గావచ్చు. ఈ విధంగా వెళ్ళడానికి ముందు ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక భక్తిహీనుని యొక్క జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితులు తక్కువుంటాయి. కనుక మనము ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ మనం మందిరానికి పోలేకపోతున్నావేమో, ఎందు నిమిత్తం మనం పోలేకపోతున్నాము అంటే, మనలో ఆ భక్తి అనేది లేదు. భక్తి తగ్గింది అనేది గమనించాలి. కనుక తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అని వాక్యం సెలవిస్తా ఉంది గదా! మరి మనము తల్లిదండ్రుల కంటే దాని అర్థమేంటి? దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి. కనుక అటువంటి దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటే, మరి మనము దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎలా? ఆదివారమంతా గూడా మనము దేవుని బిడ్డలతో సహవాసంగా కలిగున్నప్పుడు, ఆ రోజు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, మనము ఆ యొక్క గతించిన వారంలో మన యొక్క లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటది. కానీ భక్తిహీనులనేవారు దేవుని మందిరానికి ఎళ్ళడానికి కూడా ఇష్టపడరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనాన్ని గమనించినట్లయితే, భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. భక్తిహీనతగా ఉంటే మనకు సంతు లేని వారిగా, బిడ్డలు లేని వారిగా మనము ఒకవేళ దేవుడు అలాంటి పరిస్థితి రావచ్చు. కనుక దేవుని వాక్యము చాలా సూటిగా కొన్ని విషయాల్ని మనకు బోధిస్తూ ఉంటది. అవి మన జీవితంలో మనం వాటిని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ అవి మనకు బాధగా ఉండొచ్చు. లేకపోతే కొన్నిసార్లు మనకు అవి వినడానికి ఇష్టపడకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు వాటిల్ని ఒకానొక రోజున తలంచాల్సిందే. దేవుని మాట ఒక వెలుగు లాంటిది. మన జీవితంలో ఆ వాక్యాన్ని గాని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే, మనము అన్ని విషయాల్లో గూడా దేవుడు మనకు సహాయం చేస్తూ వెళ్తాడు. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎంతోమంది మనం చూస్తుంటాం మన దైనందిన జీవితంలో బిడ్డలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎక్కడ మరి లోపం ఉంటదో మనం చెప్పలేం. మరి ఎందు నిమిత్తము ఆ విధంగా లోపం ఉంటదో మనకు తెలీదు. మనం కనుక్కోలేం. కానీ మనము ఒకసారి ఆలోచించినట్లయితే మన భక్తి జీవితంలో ఏదైనా తగ్గిందా? దేవుని యందు మనము భయంతో, భక్తితో ఉండలేకపోతున్నామా? కనుక ఈ విషయాల్లో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకోసమే గర్భఫలం గురించి దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని చెప్తూ వస్తున్నాడు. కనుక గర్భఫలం అనేది ఆయన బహుమానం. ఆయన బహుమానం మనం అందుకోవడానికి మనం దాని కొరకు చాలా దేవునిలో భయభక్తులు కలిగి జీవించాలి. అటువంటి ఆ కృప దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారికి ఇస్తూ ఉంటాడు. కనుక కొన్ని విషయాల్లో మనము గమనించినప్పుడు ఆ వాక్యము అనేది మనల్ని నొప్పించడానికి కూడా అవకాశం ఉంటది. అప్పుడు మనము దేవునితో పోరాటం చేయాలి. దేవుడితో మనము ఒకసారి నిబంధన చేసుకోవాలి. అందుకే నాకు ఇష్టమైనటువంటి మాట ప్రభుబల్ల తీసుకునేటప్పుడు 1 కొరింథీ పత్రికలో ఆ మాట గమనిస్తాము. ఇదిగో ఇది క్రొత్త నిబంధన అంటాడు. ఈ ద్రాక్షరసము రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇది క్రొత్త నిబంధన అంటాడు. ఆ నిబంధన చేసుకోవాలి. దేవునితో మనము అంటుకట్టుబడి జీవించాలి. కనుక మనము కొన్ని వాక్యాలు మనం చదివినప్పుడు
కొంత బాధ మనలో కలిగినప్పటికీ, అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే చూడండి యోబు 18లో యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అనే మాట చూస్తున్నాం. ఆర్పివేయబడును. కనుక భక్తిహీనుల యొక్క దీపము ఆర్పివేయబడును అంటే ఏంటి? మనము మన జీవితంలో మనకు వాక్యంలో దేవుడు మనకు దీపముగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. ఆయన వాక్యమే మన పాదాలకు దీపమని మనం మాట చదువుతున్నాం గదా! ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నటువంటి ఆ దీపం ఆరిపోతే మన జీవితం ఏమైపోదండి? కనుక దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యము మన మీద వెలుగు ప్రకాశిస్తూ మనకు మార్గం చూపిస్తున్నటువంటి వాక్యము, లేకపోతే ఆ దీపము ఆరిపోతే మన పరిస్థితేంటి? మార్గము ఇంకా మనకి ఎలా కనబడుతది? అందుకోసమే భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. దేవుడు చూస్తాడు. మార్పు రాకుండా ఉన్నట్లయితే ఒకరోజు దీపాన్ని ఆర్పేస్తాడు. దీపాన్ని ఆర్పేసినప్పుడు, ఆ రోజు నీవు ఎంత ప్రయాసపడినా తిరిగి దాన్ని వెలిగించడాయన. అందుకే యేసయ్య గారు ఒక మంచి పాట రాశాడు. నా దీపము యేసయ్య నీవు వెలిగించావు. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆ దీపం ఆరిపోదులే అంటాడు. దేవుడు మన దీపాన్ని వెలిగించాలి. దేవుడు మన దీపాన్ని వెలిగించే స్థితిలోకి మనము వెళ్ళిపోవాలి. మనము దినదినానికి క్రైస్తవులుగా లోతైన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మన జీవిత ప్రయాణంలో మనము ఆ అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నాము అంటే, నీ యొక్క స్నేహము గావచ్చు, నీ మానసిక స్థితి గావచ్చు, నీ మనసు గావచ్చు దేవుని మీద ఏకాగ్రత లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. నీకు దేవుడిచ్చిన ఆయుష్ అంతా గూడా తరిగిపోతూ ఉంది. అయినప్పటికి కూడా నీ భక్తి జీవితంలో మార్పు లేదు అనంటే, నీవు దేవుని యందలి నామకార్థపు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు. అందుకే మనకు దీపము ఒకరోజు ఆయన ఆర్పేస్తాడు. చాలా కఠినమైన మాటిది. ఆయన దీపాన్ని ఆర్పేస్తే మన జీవితం ఏందండి? నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో సంతోషాలను నేను వదులుకున్నాను. నేను దేవుని యొద్దకు, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించక ముందు, లేకుంటే దేవుడు నాతో మాట్లాడి నన్ను పట్టుకోక ముందు, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాడినై ఉన్నాను. దేవుడు నన్ను ఎప్పుడైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో యవ్వన కాలంలో, దేవుని కొరకు బ్రతుకుతూ ఎన్నో సంతోషాలు, స్నేహితులతో కలిపి ఆనందాల్ని వదులుకున్నాను. దేవుని కొరకు ఎంతో కొంత నేను సేవ చేయాలి, యవ్వనస్తులను నడిపించాలి అని ఒక తపన, లేకపోతే ఒక ఆశ. మా యవ్వన కాల జీవితంలో యవ్వనస్తులొచ్చి మమ్మల్ని నడిపించేవారు లేరు. ఒక మంచి యవ్వనస్తుడొచ్చి, తమ్ముడు రా మనం కలిసి వెళ్లి దేవుని సేవ చేద్దాం. తమ్ముడు మనం వెళ్లి దేవుని సువార్తను ప్రకటిద్దాం, వస్తావా అని పిలిచిన వారు లేరు. అది ఆలోచించినప్పుడు నేను నా వంతు యవ్వనస్తులను కావచ్చు, నా తోటి సహోదరులను నడిపించాలనేటువంటి ఒక ఆశ దేవుడిచ్చాడు. కనుక వాళ్ళ దీపము ఆరిపోకూడదు అంటే, వాళ్ళు భక్తిహీనులుగా మారకూడదు అంటే, మనం వారికి ఒక మార్గాన్ని చూపించే వారిగా ఉండాలి. వారికి మనం మార్గం చూపించాలంటే ముందు మనం మార్చుకోవాలి. ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా జీవితంలో ప్రవర్తనను మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు నేను వారికి వెలుగునివ్వగలను. నేను చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు నా వెనక వస్తున్న వారికి నేను ఏమని మార్గం చూపించగలను? చూపించలేను.
నేను వెళ్తున్న మార్గాన్నే వాళ్ళకి చూపించగలను గానీ, మరి నేను వెళ్ళని మార్గాన్ని ఎలా చూపిస్తాను? దేవుడు పరలోకానికి మనం వెళ్ళడానికి అవకాశం దేవుడిచ్చాడు. ఉచితమైన రక్షణ మనకిచ్చాడు. ఆ రక్షణ మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలంటే భక్తి కలిగి జీవించాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ బిడ్డలకు భక్తి లేదు. మీరే గమనించండి. మన కుటుంబ సభ్యుల్లో గావచ్చు, సంఘానికి, మందిరానికి వస్తున్న క్రైస్తవుల్లో గావచ్చు, ఎంత వయసు దినదినానికి వాళ్ళలో పెరుగుతున్నప్పటికి కూడా, వాళ్ళ మానసికమైన స్థితిలో గావచ్చు, ఆలోచించే విధానంలో గావచ్చు, తర్వాత వాళ్ళ ప్రవర్తనలో గావచ్చు, నడవడికలో గావచ్చు, మార్పు లేదు అంటే నీలో భక్తి లేదు అనేదే అది ఖచ్చితమండి. అది గమనించినోడు భక్తి కలిగి జీవిస్తాడు. అది ఇప్పటికి గమనించలేకపోతున్నావంటే నువ్వు దేవుని సంబంధికుడుగా లేదు. నువ్వు దేవుని సంబంధివి కాదు. దేవుని సంబంధి ఏం చేస్తాడంటే అన్నీ గూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంటాడు. చూడండి, యోబు గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వచనంలో, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషము మాత్రమే ఉండును. చూసారా ఎంత ఈ మాట గమనించినప్పుడు అసలు సంతోషం ఉండదా వాళ్ళ జీవితంలో? ఒకవేళ ఉన్నప్పటికీ ఎంతసేపు ఉంటుంది? ఒక నిమిషం మాత్రమే ఉంటుందా? ఎందుకు మనకు ఆ జీవితం? మన జీవితంలో సంతోషము, సమాధానం ఉండాల్సిన అవసరం లేదంటారా? భక్తిహీనులుగా మనం జీవిస్తే సంతోషం అనేది మన జీవితంలో ఉంటుంది గానీ, అది ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందంటున్నాడు. గమనించండి. సంతోషం ఉండకపోతే మనం జీవించే జీవితము మరి ఎంతో మరి మరొక మాట, శ్రమలు అనేవి వస్తాయి. అది దీంతో కంపేర్ చేసుకోవద్దు. క్రైస్తవునికి శ్రమలుంటాయి. దేవునిలో జీవించే బిడ్డకు శ్రమలుంటాయి. అదే సమయంలో దాన్ని జయించే శక్తి దేవుడిస్తాడు. సంతోషాన్ని కూడా దేవుడిస్తాడు. సంతోషం లేనటువంటి ఈ యొక్క గడియలు ఉండవు వాళ్ళకి. సంతోషము అనేది వాళ్ళ జీవితంలో ఉంటుంది. కాబట్టి భక్తిహీనులకి అసల సంతోషమే ఉండదు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ ఒక మాట గమనిద్దాము. భక్తిహీనులు, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? చూసారా ఈ ప్రశ్న గమనించారా? భక్తిహీనులు అసల బ్రతకగలుగుతారా అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. వారు పెద్దవారై వృద్ధులై వారు బలాభివృద్ధి ఎలా పొందుకుంటారు? నీలో భక్తి లేనప్పుడు మనము ఎక్కువ కాలం బ్రతకగలుగుతామా? దేవుడిచ్చినటువంటి ఆయుష్‌ని మనం సంపూర్తి చేయగలుగుతామా? ఈ ప్రశ్న చాలా భయాన్ని కలిగిస్తది మనకు. అంటే మన యొక్క మరణానికి ఈ యొక్క భక్తిహీనతకు సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు యవ్వనస్తులు అనేక మంది చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవితాన్ని ఒకసారి మనం గాని చూసినట్లయితే, వారు భక్తి అనేది వాళ్ళలో ఒకవేళ ఉండకపోవచ్చేమో. మరి దేవుడిచ్చిన ఆయుష్‌ని మనం సంపూర్తి చేసుకోలేకపోతున్నాంగా. దేవుడిచ్చిన ఆయుష్ మనం పరిపూర్ణులుగా ఉండలేకపోతున్నాంగా. ఎందు నిమిత్తం? దేవుడు మనల్ని కాపాడాలి అంటే గూడా భక్తి అవసరం. దేవుడు మన వైపు చూడాలంటే గూడా భక్తి అవసరం. భక్తి గూడా మనము చూస్తున్నాము. నామకార్థకంగా భక్తి గూడా చేసేవారున్నారు. ఆదివారం వచ్చి మందిరానికి వెళ్లి వాక్యాన్ని విని, గృహానికి వెళ్లి ఇష్టానుసారంగా జీవించేవాడి భక్తి కాదది. అది నామకార్థపు భక్తి. దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉంటుందని అనుకోవాల్సిందే గానీ, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ ప్రయోజనము ఉండదనే విషయాన్ని నువ్వు గమనించలేవు. ఎందుకంటే నువ్వు సాతాను రెక్కల క్రింద ఉన్నావు.
అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎలా బ్రతుకుదురు అనే ప్రశ్నేస్తున్నాడు. బ్రతకడం సాధ్యమంటారా భక్తి లేకపోతే? మరి దేవుడిచ్చిన ఆయుష్ మనకు ఉంటుందంటారా? చూడండి ఒకసారి యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏముందో. 36 6వ వచనంలో భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఎంత బాగా చెప్పాడు చూసారా స్పష్టంగా. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడ్డు. అవసరం లేదండి ఆయనకి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మన దేవుడు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం ఆయనకి లేదు. అనేక సార్లు నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిస్తాడు. నువ్వు మారు మనసు చెందకపోతే నిన్ను కాపాడాల్సిన అవసరం ఆయనకి లేదు. నశించిపోతున్నటువంటి ఆత్మలు ఆయనకి కావాలి. పాపములో బ్రతుకుతున్న వారే కావాలి. అయినప్పటికి కూడా ఆయన మిమ్మల్ని ప్రేమించి నీ వద్దకు అనేక సార్లు వాక్యాన్ని ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారకపోతే ఇంక దేవుడు నిన్ను పట్టించుకోడు. నిన్ను వదిలేస్తాడు. అప్పుడు నీకు రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును, ఈ వాగ్దానాలేమి నీ జీవితంలో పనిచేయవు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. ఈ వాగ్దానం నీకు పనిచేయదు. ఎందుకని? ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఎందుకు కాపాడతాడు? ఎన్నిసార్లు కాపాడతాడు? ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎంతో బాధపడుతూ ఉంటాడాయన. ఎందుకు నా బిడ్డలో భక్తి ఈ విధంగా క్షీణించిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో ఒకానొక సంఘానికి రాస్తూ అంటాడు, నీలో మొదటి ప్రేమ లేదు అంటాడు. ఎందుకు మనలో మొదటి ప్రేమ తగ్గిపోతా ఉంది? మొదట్లో భయం ఎందుకు తగ్గిపోతా ఉంది? నేను మా స్టూడెంట్స్‌తో నేను మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నించాను. ఇప్పుడు ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక సినిమా గురించి ఎక్కువ టాక్ వచ్చేసింది. ఆ సినిమా గురించి నేను మాట్లాడుతూ, ఆ సినిమా వల్ల మీరు చూస్తున్నారు గదా! దానివల్ల మీకు ఉపయోగం ఏందిరా అని అడిగాను. లేదు, దానివల్ల మీరేమన్నా ఒక లెసన్ నేర్చుకుంటున్నారా? లేదు. దానేదో హిట్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ని కోట్లొస్తున్నాయి. దాన్ని అదంతా ఎవరి డబ్బు? మీ డబ్బు. మీరు చూస్తున్నారు, అతన్ని పోషిస్తున్నారు. అతనికి రెమ్యునరేషన్ పెంచుతున్నారు. మరి మీకు లాభమేంటి? ఒకానొక ఆ యొక్క రిలీజ్ ఫంక్షన్‌లో గూడా ఒక ఆమె చనిపోయింది. భార్యాభర్తలు ఆ పిక్చర్‌కి వెళ్ళినప్పుడు మొదటి రోజుల్లో ఫస్ట్ రిలీజ్ అయిన కొత్తల్లో ఈ మధ్య కాలంలో ఒకామె ప్రాణం కోల్పోయింది. ఈరోజు ఆ బిడ్డలిద్దరికి తల్లెక్కడ? రేపు పెద్దయిన తర్వాత ఆ బిడ్డలని అడిగితే, "మీ అమ్మ ఎలా చనిపోయిందిరా" అంటే ఏం జెప్తారు? అనే ప్రశ్న నేను మా స్టూడెంట్స్‌తో ఈరోజు అడిగాను నిన్న. వాళ్ళు ఆలోచించారు. ఎంత దారుణమైన పరిస్థితి. పోనీ నువ్వేమైనా నేర్చుకుంటున్నావా దాని ద్వారా? లేదు. కారణమేంది? దాంట్లో ఏమి మెసేజ్ మనకుండదు. పోనీ వే ఆఫ్ డ్రెస్సింగ్ బావుందా? అది గూడా సరిగ్గా లేదు. మరి యవ్వనస్తులకి మరి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? ఇలాంటివి మనం చూసినప్పుడు భక్తిహీనులుగా ఉండేటువంటి వారు ఇటువంటి వాటికి ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజున అనేక మంది క్రైస్తవ బిడ్డలు, స్టూడెంట్స్ గూడా దారి తప్పిపోతున్నారు. కారణము వారిలో భక్తి లేదు. వాళ్ళు ఇంట్లో కుటుంబంలో మదరు, ఫాదరు అంతగా భక్తి లేదు గనుక బిడ్డల్లో గూడా అదే భక్తొచ్చింది. అదే భక్తిహీనతొచ్చింది. కనుక భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడుతాడండి? కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఈ భక్తిహీనత గురించి. అందుకే కీర్తనకారుడు రాస్తూ అంటాడు, 31 కీర్తన 17వ వచనంలో, భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక అంటాడు. కాబట్టి భక్తిహీనులు ఎప్పుడు గూడా వాళ్ళు సిగ్గుపడాల్సిందే ఒక రోజున. నేను చేసే పని, నేను క్రైస్తవుడిగా ఉండి నేను ఈ పని జేస్తున్నానా? నేను క్రైస్తవురాలుగా ఉండి నేను ఈ పని జేస్తున్నానా? అని సిగ్గుపడాలి.
మనకి ఈ పని మనం చేయకూడదని బైబిల్‌లో ఉంది గదా! మరి ఈ పని చేస్తున్నానంటే మరి మనకు సిగ్గుపడాల్సిన స్థితి, తలవంచాల్సిన స్థితి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఎలా జీవిస్తున్నాము? భక్తిహీనులుగా ఉన్నామా? భక్తి కలిగి జీవిస్తున్నామా? భక్తిహీనులుగా ఉన్నట్లయితే ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనల్ని మనం ఒకసారి మార్చుకోవాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని గోజారాలి. ఆయన్ని అడగాలి. అయ్యా! నాలో భక్తిహీనత ఉంది. నేను అందరి ముందు భక్తిగా ఉన్నట్లు కనబడుతున్నాను. కానీ నాలో భక్తి లేదు. భక్తి లేదని ఎలా చెప్పగలుగుతున్నాను? నాలో ప్రవర్తన మారలేదు. నాలో ప్రవర్తన మారకపోతే నాకు భక్తి లేనట్టేగా. సంవత్సరాలు గతించిపోతున్నాయి. నాలో భక్తి లేదు. రేపు నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. మరి భక్తిగా మారుదామా? దేవునికి దగ్గరవుదామా? దేవునితో నిబంధన చేసుకుందామా? ఎంతకాలము ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మోసం చేస్తాం? ఎంతకాలము తల్లిదండ్రులని మోసం చేస్తాం? ఎంతకాలము సంఘంలో ఉన్న వారిని మోసం చేస్తాం? ఎంతకాలము సంఘ కాపరిని మోసం చేస్తాం? చివరికి ఎంతకాలం దేవుని మోసం చేస్తాం? ఎక్కడైనా తప్పించుకోవచ్చేమో గానీ, దేవుని దగ్గర తప్పించుకోలేం. అందుకోసమే పాట రాశారు కదా! ఘనుడవైన, అర్హుడవైన, ఈ లోకమేలే అధిపతివైన క్రీస్తు యేసు పీఠము ఎదుట నీ గతి ఏమవుతుందో తెలుసుకో అనే పాట మనం చూస్తాం. ఘనుడవైన, అర్హుడవైన, ఈ లోకమేలే అధిపతివైన, ఘనుడవైన, అర్హుడవైన, ఈ లోకమేలే అధిపతివైన క్రీస్తు యేసు న్యాయం పీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. మెనీ టెకిల్ ఉపార్సిన్, మెనీ టెకిల్ ఉపార్సిన్, రాసెను శాసనం దేవుని చేతితో, రాసెను శాసనం దేవుని చేతితో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. తేలిపోతావేమో ఒకవేళ మన ప్రవర్తన బట్టి, భక్తిహీనత బట్టి. నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు. ఈరోజు ఉద్యోగంలో నువ్వు ఏ స్థాయిలోనే ఉండొచ్చు. నీ స్థాయి ఇక్కడ ముఖ్యం కాదు. నీ భక్తి యొక్క స్థాయి ఎంత ముఖ్యం. నీ భక్తి స్థాయి ముఖ్యం. మరి భక్తి స్థాయి ఎలా ఉంది? నీ ఉద్యోగ స్థాయి కంటే భక్తి స్థాయి ఎక్కువ ఉందా? ఒకసారి ఇది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. కనుక నూతన సంవత్సరంలో నూతన నిర్ణయం తీసుకోవాలంటే, ఈ క్రిస్మస్‌లో మనము ఈ పండగ జరుపుకోవడం కాదు గానీ, యేసుక్రీస్తు ఈ లోకంలో ఎప్పుడో జన్మించాడు. ఆయన ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ దేవుడు నీలో జన్మించాడా? నిన్ను వెలిగించాడా? నువ్వు ఇతరులని వెలిగిస్తూ ఉన్నావా అనేది ఈరోజు ప్రశ్న. దేవుడు మనందరినీ కూడా మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అందరినీ కాచి కాపాడి, మనలో నూతనమైనటువంటి నిబంధన దేవుడు మనకు ఒక మంచి ఆలోచన ఇవ్వాలని, అదేవిధంగా మనం కూడా ఇతరులను వెలిగించేటువంటి స్థితిలోకి, భక్తిహీనతల నుంచి భక్తి కలిగిన జీవితంలోకి మనం ముందుకు వెళ్ళాలని, అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికి వందనాలండి.